రైట్ గా బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నంబర్ 36 లో మంగళగౌరి షోరూమ్ లో మంటలు చెలరేగాయి. అక్కడ భారీగా మంటలు ఎగసిపడటంతో అయితే పాటు ప్రాంతమంతా అయితే భారీగా పొగలు వ్యాపించాయి. ఇక పక్క భవనాలకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే అక్కడకు చేరుకొని మంటలు అదుపులో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక షాప్ ముందు ఏర్పాటు చేసినటువంటి టెంపుల్ సెట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అయితే అంటుకోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఉదయం షోరూం తెరుస్తున్న సమయంలో నిప్పురవ్వలు చెలరేగి టెంపుల్ సెట్ అంటుకున్నట్లు సమాచారం. ఇక టెంపుల్ సెట్ పూర్తిగా కాలిపోగా ఇప్పటికే షోరూంలోకి సైతం మంటలు వ్యాపించి దుస్తులన్నీ కాలిపోతున్నాయి. భవనం మొత్తం మంటలు దట్టమైన పొగతో నిండిపోయింది. ఇక మంటలు భారీగా ఎగసి పట్టడంతో అయితే రోడ్డుపై నుండి వెళ్లే వాహనాలను సైతం నిలిపివేశారు. ప్రస్తుతం షోరూం సిబ్బంది అంతా బయటే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక షోరూం లోపల ఎవరూ లేరని పోలీసులు చెప్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అక్కడ మంగళగౌరి షోరూమ్ లో మంటలు అంటుకున్నాయి. అసలు కారణం ఏంటి, ఎలా సంభవించింది అక్కడ? 36 జూబ్లీ హిల్స్ ఏదైతే చెక్ పోస్ట్ అతి సమీపంలో ఉన్నటువంటి మంగళగౌరి ఏదైతే వస్త్ర దుకాణం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైతే టెంపుల్ సెటప్ ఏదైతే ఉందో దాన్ని డిస్మాండిల్ చేసే క్రమంలో అక్కడ వెల్డింగ్స్ అవన్నీ కూడా చేసి ఉంటాయి. సో దానికి సంబంధించి అవి కట్ చేసే టైంలో కొంత వెల్డింగ్ అంటే దీనికి సంబంధించి నిప్పు రవ్వలు చెలరేగే అవకాశం ఉంది. సో ఆ నిప్పు రవ్వలు కొంత అంతా లోపల కొంత అదంతా ఉంటుంది కాబట్టి సమ్మర్ కావడంతో కొంత మంటలు కూడా వేగంగా వ్యాప్తి చెందినాయి అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా దీనికి సంబంధించి ఏదైతే షాపు కొంత ఖాళీ చేసి అదంతా కూడా రెనోవేషన్ చేయాలని యాజమాన్యం భావిస్తున్న నేపథ్యంలో దానిలో ఉన్నటువంటి ఏదైతే శారీస్ కావచ్చు, ఇతర దానికి సంబంధించిన దుస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసివేయడం జరిగింది. లోపల ఏదైతే మంగళగౌరి సిబ్బంది ఎవరు కూడా లేరు. డిస్మాండిల్ చేసే క్రమంలో దానికి సంబంధించిన కార్మికులు మాత్రమే లోపల 5 వరకు ఉన్నారు. 5 కూడా ఏదైతే మంటలు వ్యాపించిన 11 గంటల 20 నిమిషాలు ఖచ్చితంగా దానికి సంబంధించిన మంటలు భారీ ఎత్తున ఎగిసిపడిన నేపథ్యంలో అక్కడికి ఏదైతే ఫైర్ సిబ్బంది కావచ్చు, హైడ్రా కావచ్చు, లేదంటే లోకల్గా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అందరూ కూడా అక్కడికి చేరుకుని మంటలు అదుపులు చేసే క్రమంలో 5 మాత్రం లోపల ఉన్నారు. వాళ్ళు వెనక భాగం నుంచి కూడా బయటికి తీసుకొచ్చామని ఇప్పుడే పోలీసులు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఏదైతే రీసెంట్ గా నాంపల్లిలో జరిగినది ఏదైతే ఫర్నిచర్ షాప్ కావచ్చు, నిన్న జరిగిన FSL లో కావచ్చు, లేదంటే మైత్రివనంలో కావచ్చు, ఇప్పుడు ఇక్కడ ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి. ఫైర్ సేఫ్టీ నామ్స్ అన్ని ఉన్నాయి. అయినా కానీ దీనికి సంబంధించి ఏదైతే కొంత జాగ్రత్త అనేది లోపించిన నేపథ్యంలో ఈ ఫైర్